తెలుగు సినీ పరిశ్రమలో దసరా సీజన్కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్, సెలవులు, భారీ థియేట్రికల్ మార్కెట్ కలిసి ఈ పండుగను నిర్మాతలకు బంగారు అవకాశంగా మారుస్తాయి. ఈ ఏడాది కూడా దసరా బాక్స్ ఆఫీస్ ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మరణేని కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం దాదాపు ఒకే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాయనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినా అక్టోబర్ 16 దసరా టార్గెట్గా 2 సినిమాల ప్లాన్స్ ఉన్నాయనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమా పూర్తి స్థాయి యాక్షన్, ఎలివేషన్లు, మాస్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ఫ్యామిలీ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అంశాల మేళవింపుగా ఉండనుందనే టాక్ ఉంది. అందుకే ఈ పోటీ కేవలం ఇద్దరి హీరోల మధ్య కాకుండా 2 భిన్నమైన సినీ శైలుల మధ్య పోరుగా కూడా కనిపిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్కు ఆదర్శ కుటుంబం చాలా కీలక ప్రాజెక్టుగా మారింది. గతంలో రిలీజ్ అయిన భగవంత్ కేసరి దసరా టైంలోనే రిలీజ్ అయి మంచి పోటీని తట్టుకుని హిట్గా నిలదొక్కుంది. మంచి కలెక్షన్స్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందుకే ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే దసరా బాక్సాఫీస్ సమీకరణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలయ్య, వెంకటేష్ మధ్య పోటీ కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇద్దరి సినిమాలు పలు సందర్భాల్లో ఒకే సీజన్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీని సృష్టించాయి. అయితే ఈసారి పరిస్థితి మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరూ తమ కెరీర్లో కీలక దశలో ఉన్న సినిమాలతో వస్తున్నారు. దీంతో థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ కౌంట్, డిస్ట్రిబ్యూషన్ వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.